హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. మనకు ఏప్రిల్ 25 వరకు తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని ఇంటర్ బోర్డ్ అయితే ప్రకటించింది. అదే కాకుండా ఈ ఇయర్ వచ్చేసి ఏ ఒక్కరు కూడా ఫెయిల్ కాకుండా ఇంటర్ బోర్డు రీవెరిఫికేషన్ అండ్ రివాల్యుయేషన్ అయితే చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఇంటర్ వాల్యుయేషన్లో కొత్త విధానం. 5 స్లాట్లలో ర్యాండమ్ రీచెక్కింగ్. 0 మార్కులు వచ్చిన వారితో పాటు 25 నుంచి 34 మార్కు వచ్చిన వాళ్ళవి రీవాల్యుయేషన్. అంటే 25 నుంచి 34 వచ్చిన మార్కుల వాళ్ళు ఎవరైనా పాస్ అయ్యే ఛాన్స్ ఉందా అని చెప్పి మళ్ళీ రీవాల్యుయేషన్ అయితే చేస్తున్నారు. ఫలితాల్లో తప్పులు రాకుండా ఇంటర్ బోర్డు జాగ్రత్తలు. ఈ నెల 25 వరకు ఫలితాలు రిలీజ్ చేసే ఛాన్స్. సో ఇక్కడ చూడండి, ఈ నెల 10తో అంటే రేపటితో మనకు ఇంటర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సుమారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత 50,000 మంది వరకు స్పెషల్ ఫీజు చెల్లించి రివాల్యుయేషన్ రికౌంటింగ్ దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంట్లో చాలామందికి మార్కులు కూడా యాడ్ అవుతున్నాయి. గతంలో ఒకసారి 99 మార్కులు వస్తే 0 మార్కులు వేసినట్టు తెలిసింది. అందుకే చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా రివాల్యుయేషన్లో పాస్ అయిన అన్నారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి రివాల్యుయేషన్లో చాలామంది పాస్ కావడము, ఎక్కువ మార్కులు కావడం జరిగినాయి. కనుక ఈసారి కరెక్షన్ కాగానే మనం రికౌంటింగ్ రివాల్యుయేషన్ పెట్టుకోకపోయినా ఇంటర్ బోర్డ్ వచ్చేసి మళ్ళీ రివాల్యుయేషన్ అండ్ రీచెక్కింగ్ అయితే చేస్తుంది. ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా మళ్ళీ వాల్యుయేషన్ చేస్తున్నారు. స్టేట్ పరీక్ష రాసిన సుమారు 10 లక్షల మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లను రివాల్యుయేషన్ చేయడం ఇబ్బందితో కూడుకున్న పని. దీంతో స్టూడెంట్లకు వచ్చిన మార్కులలో 5 స్లాట్లలో ర్యాండమ్ చెక్కింగ్ చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఫస్ట్ 0 మార్కులు వచ్చిన వాళ్ళ పేపర్ తప్పకుండా మళ్ళీ రీచెక్ చేస్తున్నారు. 1 నుంచి 10 మార్కులు వచ్చిన వాళ్ళ ఒక స్లాటు, 25 నుంచి 35 మార్కులు, ఈ 3 స్లాట్లలో తప్పకుండా రీచెక్కింగ్ చేస్తున్నారు. 60 నుంచి 70 అండ్ 95 మార్కుల నుంచి 99 అంటే పాస్ అయిన వాళ్ళే కాకుండా మ్యాక్సిమం 0 నుంచి 35 మార్కులు వచ్చిన వాళ్ళే అయితే రివాల్యుయేషన్ అండ్ రికౌంటింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి చాలామందికి రికౌంటింగ్ రివాల్యుయేషన్లో మార్క్స్ పెరిగాయి కనుక అలాంటి తప్పిదాలు మళ్ళీ రావద్దని చెప్పి ఈసారి రిజల్ట్స్కు ముందే మళ్ళొకసారి చెక్ చేసి మనకు రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 25 వరకు ఫలితాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇది అప్డేట్. ఒకసారి మీరు కూడా ఈ పేపర్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.